ఎంఆర్పిఎస్కు వికలాంగుల వర్గంతో దివ్యాంగ వర్గంతో 19 ఏళ్ళ అనుబంధం ఉంది. అప్పటి నుండి కొన్ని సమస్యలు, నా దివ్యాంగ వర్గం సమస్యలు కొన్ని పరిష్కారమైనవి, ముఖ్యంగా కొన్ని పెన్షన్లు పెరిగినాయి. కానీ దాదాపు అదే జీవితంలో అదే బాధలు అనుభవిస్తున్న నా కోటేశ్వరరావు అనే నా సోదరుడు మొదటి నుంచి దివ్యాంగుల పక్షాన్ని పోరాటం చేసి ఆ పోరాట ఫలాలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆ పోరాట ఫలాలు దివ్యాంగ సమాజానికి అందించిన దాంట్లో ప్రథమ స్థానంలో మా కోటేశ్వరరావు గారే ఉంటారు. మా సోదరుడు కోటేశ్వరరావు గారే ఉంటారు. నా ప్రాణమిత్రుడు కోటేశ్వరరావు గారు ఉంటారు. ఒకవైపు ఎంఆర్పిఎస్కు అనునిత్యం అందుబాటులో అనుబంధంతో ఉన్నారు. మరొక వైపు ఎంఆర్పిఎస్ వికలాంగుల ఉద్యోగాన్ని నేర్పించక ముందు దశాబ్దాల తరబడి వికలాంగుల పక్షాన దివ్యాంగుల పక్షాన్ని పోరాటం చేసి ఫలితాలు సాధించారు. మరొక వైపు దశాబ్దాల తరబడి 4 దశాబ్దాల పైగా నమ్ముకున్న పార్టీలోనే జెండా మార్చకుండా, కండువ మార్చకుండా, చొక్కా మార్చకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, అది ప్రతిపక్షంలో ఉన్నా, కొన్ని సందర్భంలో ఎన్నో సందర్భాల్లో నిర్బంధాలు, ఇబ్బందులు పార్టీ ఎదుర్కొంటున్న సమయంలో కూడా అదే పార్టీని, అదే నాయకత్వాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని పార్టీ అభివృద్ధికి, అదే సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అండదండలు అందించే విషయంలో అతి కీలకమైన పాత్ర పోషించిన దాంట్లో మా కోటేశ్వరరావు అన్న ముఖ్యంగా దివ్యాంగుల పక్షాన మాత్రం మొదటి స్థానంలో, బాబు గారికి అండగా నిలబడడంలో మొదటి స్థానంలో ఉన్నారు. అట్లాంటి మా సోదరుడికి, మా ప్రాణమిత్రుడికి రాజకీయంగా చట్టసభలకు వెళ్లే అవకాశం కూడా రావాలని గతంలోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మేము కూడా కోరడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆనాడు ఆ అవకాశం రాకపోయినా ప్రస్తుతం రాబోయే రోజుల్లో ఎప్పుడు శాసన మండలిలో నిలబెట్టుకునే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన దివ్యాంగుల పక్షాన కోటేశ్వరరావుకి అవకాశం ఇవ్వాలని, దాని ద్వారా వికలాంగుల సమాజంలో పార్టీ పట్ల గౌరవ చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం పెరుగుతుందని, దేశంలో ఎక్కలేని పెన్షన్లు ఇచ్చిన చరిత్ర, ఇస్తున్న చరిత్ర ఆయనకే ఉన్నది. కానీ చట్టసభలో పంపిన చరిత్ర కూడా బాబు గారికే వస్తే అది ఎంతో విలువ, గౌరవం కూడా బాబు గారి మీద, అదే సమయంలో పార్టీ మీద పెరగడానికి అవకాశం ఉంది. అందువల్ల కోటేశ్వరరావు గారికి ఖచ్చితంగా వచ్చే శాసన మండలికి సంబంధించిన అవకాశాన్ని కూడా అందించే విధంగా బాబు గారు ముందుకు రావాలని, ఈ విషయంలో సోదరుడు లోకేష్ గారు, ఈ విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. గవర్నర్ కోటాలో